రోడ్డెయ్యూరని రోడ్డెక్కి ధర్నా చేస్తే ఇంకింత ఎక్కువ ట్రాఫిక్ అయితే తప్ప రోడ్డు మాత్రం వెయ్యరని అనుకున్నారో లేకుంటే ధర్నా చేసి టైం వేస్ట్. వాళ్ళు దాన్ని పట్టించుకుని కూడా పట్టించుకోరు. అదే ఇట్లా ఫ్లెక్సీ పెడితే దాన్ని సోషల్ మీడియాలో పొట్టు పొట్టు దింపచ్చు. అట్లనన్నా అందరి దృష్టిలో పడుతుందా అని అనుకున్నారో తెలియదు గాని మొత్తానికైతే ఉప్పల్లా అస్తవ్యస్తమైన తొవ్వయంగా అవస్థ పడుతున్న లెవెల్ ఫ్లైఓవర్ పిల్లర్ కి ఇట్లా ఫ్లెక్సీ కట్టిర్రు. ఇక ముచ్చట ఏంటిదంటే ఉప్పల్కెంచి నారపల్లి దాకా వేస్తున్న ఎలివేటర్ కారిడార్ ఫ్లైఓవర్ పనులు ఏండ్ల సంది నడుస్తూనే ఉన్నాయి కదా. ఇక నత్తకు నడకలు నేర్పినట్టే నడుస్తున్నాయి ఆ ఫ్లైఓవర్ పనులు. తాబేలు కూడా ఈ ఫ్లైఓవర్ పనులు నడిచేదానికంటే ఎక్కువ రూబడికి ఉరుకుతుంది కావచ్చు గాని ఈ ఫ్లైఓవర్ పనులు మాత్రం అంతకు అధ్వానంగానే నడుస్తున్నాయి. ఇక ఫ్లైఓవర్ పనులు నడిమిట్లనే ఆగినా కనీసం కిందున్న రోడ్డు అన్న చక్కగా ఉన్నదా అంటే అది కూడా లేదు. అడుగుకో గుంత అన్నట్టే ఉన్నదా రోడ్డు చూస్తుంటే. ఎండాకాలం వస్తేనేమో ముంగట పోయే బండ్లు కనబడనంత దుమ్ము. ఇక వర్షాకాలం వస్తేనేమో రోడ్డు మొత్తం నీళ్లు నిలిచి ఎక్కడ కింద పడతామో కూడా తెలియకుంటున్నది పరిస్థితి. ఏండ్ల సంది ఈ గుంతలతో మీద బండ్లు నడిపి నడిపి మా నడుం బొక్కలు అరిగిపోతున్నాయి. ఎన్ను నొప్పులు వస్తున్నాయి, దవాఖాన్ల పాలు అవుతున్నామని ఉప్పల్ దిక్కు తిరిగేటోళ్ళు బాధపడుతున్నారు. ఇక అటు మొన్నట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఫ్లైఓవర్ పనులను చూసి వచ్చే దసరా నాటికి పూర్తి చేస్తామని చెప్పిండు గాని పనులు మాత్రం ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టే ఉన్నాయి. ఒక్క ఫ్లైఓవర్ కట్టడానికి సెంటర్ సర్కారు గిన్నెలు తీసుకుంటే ఎట్లా అన్నట్టు. మేము ఎన్నో గొప్ప పనులు చేసినామని చెప్పుకునే సెంట్రల్ సర్కార్ పెద్దలు కనీసానికి ఈ ఫ్లైఓవర్ ను కూడా సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. ఇగిటు రాష్ట్ర సర్కారు కూడా మాటలు చెప్పుడుకే పరిమితం అవుతున్నది గాని పనులు జల్దీన అయ్యేతందుకు మాత్రం ఏం చేస్తలేదని ఉప్పల్ జనాలు కోపానికి వస్తున్నారు. లీడర్లు కార్లలో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకేం తెలుస్తున్నది. మా లెక్క ఓ వారం రోజులు బండ్ల మీద తిరిగితే మా గోసేందనేది తెలిసేది. ఇప్పటికైనా ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు రోడ్డు పనులు జల్దీన పూర్తి చేసి మా కష్టాలు తీర్వాలని అంటున్నారు అక్కడి ప్రజలు. చూడాల మరి సర్కారు పెద్దలు ఈ రోడ్డు పనుల మీద ఏ పాటి దృష్టి పెడతారో ఎప్పటి వరకు పూర్తి చేస్తారో.